హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు నాటుకోళ్ళ ఫార్మింగ్. ముందు మన ఫామ్లో అసలు నాటుకోళ్ళకు లాభం ఎంతో అని చెప్పేసి మీకు ముందు ఫస్ట్ మీరు ఒక 120 చిన్న చీక్స్ తీసుకోండి, పిల్లలు తీసుకున్న తర్వాత 120 తీసుకోండి. ఒకటి 60 రూపాయలకు పడ్డా, ఒకటి 60 రూపాయలు అన్నా మీకు ఒక 7,000 అట్లా అవుతుంది. ఒకటి 60 రూపాయలు, ఒక ఎన్ని తీసుకోండి అంటే ఒక 120 తీసుకోండి. మీ దగ్గర 7,500 అట్లా వస్తాయి, ఆ మధ్యలో వస్తుంది. ఆ తర్వాత మీరు ఏం చేస్తారు, ఒక 6 మంత్స్ ఆగితే నాటుకోళ్ళకి ఎట్లంటే మంచి డిమాండ్ ఉంది కాబట్టి ఇప్పుడు ఒకటి కేజీ 800 ఉంది. మీరు 120 తీసుకున్నప్పుడు 120లో నుంచి ఒక 20 చచ్చిపోయినా ఒక 6 మంత్స్ తర్వాత 100 అని బ్రతుకుతాయి. 100 బ్రతికినప్పుడు 100 మిగిలినాయి మీ దగ్గర. 100 ఇంటూ 800 మీకు 80,000 లాభం వస్తుంది. ఇది ఫ్రెండ్స్ లాభం. ఇప్పుడు నేను చెప్తా అసలు నాటుకోళ్ళు ఎట్లా పెంచాలి, ఇది హై రిస్క్ ఫ్రీనా ఎట్లుంటుందో చెప్తా. ఇప్పుడు నేను వీటికి ఇచ్చే ఫీడ్ ఏదో కాదు, ఇది జొన్న పిండి. మనం నార్మల్గా రొట్టె చేసుకునే పిండి, దీన్ని మంచిగా తింటాయి. మనం ఏం చేయాలంటే స్టార్టింగ్లో కొన్ని తీసుకోవాలి. సార్ మీకు 120 పిల్లలు తీసుకున్నంత లేకపోతే ఒక 25 నుంచి కూడా 25-30 నుంచి కూడా స్టార్ట్ చేయొచ్చు. ఎందుకంటే మనం స్టార్ట్ చేసిన కొద్దీ ఒకసారి కాకపోతే నెక్స్ట్ బ్యాచ్కైనా మనం లాభాలు వస్తాయి. ఓకేనా, అట్లా స్టార్ట్ చేయవచ్చు. ఇప్పుడు నేను నా దగ్గర ఉన్న కోళ్ళు అయితే నేను వీటికి వ్యాక్సిన్ ఫీడ్ కూడా జస్ట్ ఇంట్లో దొరికేదే ఇస్తా. ఏది మన ఇంట్లో వచ్చే నూకలు, దాంతోపాటు కొద్దిగా ఎండకు కొడితే ఆనియన్స్, లేకపోతే ఎప్పటికీ ఇదే పిండి కొద్దిగా పొడిగా కొద్దిగానేమో ఇట్లా వాటర్లో చేసి అది బాగా తింటాయి. వాటర్ చేసినా సరే పొడి అయినా సరే బాగా తింటాయి. ఇట్లా తీసుకుంటే మనకు ఈజీగా లాభాలు వస్తాయి. వీటికి జాగ్రత్తగా తీసుకోవాలంటే వర్షం పడ్డప్పుడు అయినా సరే, లేకపోతే వీటి మోషన్ ఉంటుంది కదా, దాన్ని కూడా మనం నీట్గా క్లీన్ చేసుకోవాలి. వాడింది ఎక్కువ వాడొద్దు. ఏదైనా ముందే జాగ్రత్త తీసుకోవాలి. ఫర్ సపోజ్ మనం కొన్ని పిల్లలు తీసుకున్నప్పుడు ఒకటి కురుకుతుంది అనుకోండి, దాన్ని సైడ్కి తీసేసేయాలి. ఒక్కదాని కోసం చూసుకుంటే మంచిగా అవుతుందేమో అనుకున్నాం అనుకోండి, దాని ఒక్కదాని కోసం చూసుకుంటే ఇంకా వేరేకి అవి స్ప్రెడ్ అవుతుంది ఆ వైరస్. ఓకేనా, ఆ డిసీజ్ అనేది స్ప్రెడ్ అవుతుంది. అట్లా స్ప్రెడ్ కాకుండా ఉండాలంటే అది చనిపోతే ఒకటి చనిపోయినా సరే దాన్ని తీసేసి పక్కకు పెట్టాలి. ఎందుకంటే చనిపోతే అది ఒకటి చనిపోతుంది. అట్లా ముందే మనం జాగ్రత్త పడాలి. మనం వీటికి ఒక 1 మంత్ 50 డేస్ అట్లా ఎక్కువ కేర్ తీసుకుంటే నెక్స్ట్ నుంచి అవే కొద్దిగా తిరగడం ఇలా చేస్తాయి. ఓకేనా, 6 మంత్స్ తర్వాత మనకు మంచి ఈల్డ్ వస్తాయి. సరే, మనం అన్నీ ఒకటిసారి అమ్మేయకున్నా ఇవి గుడ్లు కూడా పెడతాయి. గుడ్లు వేసి మనం ఫీడింగ్ వచ్చి పిల్లల్ని అమ్ముకోవచ్చు, దాంతోపాటు ఎగ్స్ కూడా మనం అమ్ముకోవచ్చు. ఇప్పటిదాకా నేను చెప్పిన క్యాలిక్యులేషన్ అది జస్ట్ మనం పెంచి అమ్మేస్తేనే. దాన్ని మళ్ళీ మనం గుడ్లు వేసి పిల్లలు తీపిస్తే ఇంకా పెరుగుతాయి. అట్లా మనం ఒకసారి కొనుక్కుంటే చాలు. జస్ట్ దానికి మన ఎక్కడో కాదు, ఇంట్లో అంటే ఇంటి బయటకు ఒక చిన్న రూమ్ లాగా, లేదా ఆకిల్లో ఒక చిన్న షెడ్ లాగా అట్లా వేసుకుని వాటిని పెంచవచ్చు. మనం వీటి వల్ల మనకు ఏంది లాభం అంటే వీటికి రోగ నిరోధక శక్తి ఎక్కువ ఉంటుంది, ఎనర్జీ ఎక్కువ ఉంటుంది. ఆ ఫామ్ కోళ్ళలాగా ప్రతి చిన్నదానికి ఇవి చనిపోవు, కొద్దిగా బలంగా ఉంటాయి. అది కాక వీటికి మార్కెట్లో చాలా డిమాండ్ ఉంది. ఎందుకంటే ఇవి ఇంతకుముందు నుంచి ఉన్నాయి, మన పురాతకాలం నుంచి వీటిని పెంచుతూ ఉన్నారు. ఇండియాలో వీటికి మంచి డిమాండ్ ఉంది. ఇవి తినడం వల్ల మనకు కూడా ఇమ్యూన్ బూస్టర్, ఇది మనకి మంచి ఇమ్యూన్ సిస్టమ్ వస్తుంది. ఓకేనా, అది కాక వీటి టేస్ట్ కూడా బాగుంటుంది. ఈ కాలంలో ఏ పెళ్ళైనా ఏదైనా చికెన్కి మంచి డిమాండ్ ఉంది. కానీ ఇప్పుడు మీరు ఎప్పుడైనా చూసిరా, ఏ ఫంక్షన్లో అయినా సరే కానీ ఫారం కోళ్ళ చికెన్ పెడతారు. ఎందుకు నాటుకోళ్ళ చికెన్ పెట్టరని? ఎందుకంటే దాని ప్రొడక్షన్ అనేది లేదు. నేను కొద్దిగా కలిపిన మొత్తం తినేసినాయి, మళ్ళీ కలపాలి. ఈ నాటుకోళ్ళ ప్రొడక్షన్ అనేది ఎక్కువ లేదు. ఎవరైతే తొందరగా స్టార్ట్ చేస్తారో వాళ్ళు లాభంలో ఉంటారు. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కాంటాక్ట్ కండి. వీటికి మనం సపరేట్గా వ్యాక్సినేషన్స్ అంటే ఏవైనా కొద్దిగా డిసీజ్ వస్తుంది అని కనబడితేనే వ్యాక్సినేషన్ వేయాలి, లేకపోతే అవసరం లేదు. వీటికి రోగనిరోధక శక్తి బాగానే ఉంటుంది. మనం వ్యాక్సిన్స్ వేసి మళ్ళీ దానికి పడక ఎందుకు చర్యలు తీసుకోవడం ఎందుకు? అది మంచిగా ఉంటే ఏం అవసరం లేదు. ఏదన్నా సీజనల్ వ్యాధులు వస్తాయి, అలాంటప్పుడు మనం కొద్దిగా జాగ్రత్తగా తీసుకోవాలి.
లేదు అది యాక్టివ్గానే తిరుగుతుందంటే మనం దాన్ని డిస్టర్బ్ చేయొద్దు. ఇక్కడ చూసుకుంటే ఇవి నా దగ్గర ఉన్నాయి, ఇంకా కొన్ని దూరం వెళ్ళిపోయినాయి ఇటు. ఇట్లా అవి తొక్కినే మళ్ళీ తినవు, తొక్కకుంటే వేయాలి. అంటే వేసే ముందే కొద్దిగా వేయాలి, అవి తిన్న తర్వాత వేస్తూనే ఉండాలి. ఎందుకంటే నేను ఇంకా చాలా ఉన్నాయి, అవి వస్తేనే వేసిన, అవి ఎక్కడెక్కడ తిరుగుతున్నాయో అట్లా. ఇంట్లోనే కూడా మనం పెంచుకోవచ్చు, వీటికి ఎక్కువ రిస్క్ ఏమి ఉండదు. మీరు కష్టపడి అంటే రిస్క్ తీసుకొని పోతే పోని అనుకొని పెట్టేసేయండి, ఏ ప్రాబ్లం ఉండదు. లేదు పెట్టాలా వద్దా అనుకుంటే మీరు భయపడితే అంటే రిస్క్ తీసుకోకండి. రిస్క్ తీసుకుంటేనే పెట్టండి, వస్తుందా రాదా. మనం ఎప్పుడైనా సరే బిజినెస్ మైండ్ సెట్ ఎట్లా ఉంటుందంటే పోతే పోని, వస్తే లాభాలు వస్తాయి. కానీ పోయేది ఎట్లా పోవాలంటే అందులో నీ తప్పేం ఉండొద్దు. దాందా చచ్చిపోతే పర్లేదు, కానీ నువ్వు సరిగ్గా ఫీడ్ చేయక, సరిగ్గా కేర్ తీసుకోక అది అట్లా చనిపోవద్దు. అట్లా ఉంటే మన తప్పు అవుతుంది. ఓకేనా. అంటే వీటికి ఫీడ్ అయినా సరే ఏవైతే నేను ఇప్పుడు ఒకవేళ ఇంటికి అరటిపండు తీసుకొస్తే వాటి తొక్క కూడా వేస్తాను, ఆ తొక్కను కూడా ఇవి తింటాయి. అంటే మనం దేన్ని కూడా వేస్ట్ పోనీయొద్దు. వీటికి ఏ కూరగాయలైనా తింటాయి. నూకలు మన బియ్యం ఉంటాయి కదా, అవి కూడా ఇవి తింటాయి. వీటికి ఎట్లా అంటే కొద్దిగా చిన్న ఉన్నప్పుడు కొద్దిగా ప్రోటీన్ ఫుడ్ ఇవ్వాలి. పెద్దగా అవుతున్న కొద్దీ ఇవి ఇంకా మాస్ ఎట్లా ఉంటుందంటే కొన్ని బయటకు వదిలేస్తాం, అవే ఇట్లా తిరిగి పురుగులను వాటిని వీటిని తింటాయి. ఇప్పుడు మీరు చూసుకుంటే ఇక్కడ ఈ చిన్న కోడి పిల్లలు ఈ పురుగును తిన్నాయి, అవి వాటికి దంగలేదు, వదిలేసినాయి. ఇక చూడండి, ఇది ఫోటో తీద్దాంట, మంచిగా ఆడుకోవచ్చు, టైం పాస్ అది. కొరకండి ఎట్లా కొరుకుతాయో చూడండి. ఇట్లా వీటి వల్ల మనకు నష్టమేమి ఉండదు. జస్ట్ మీకు 25 చిక్స్ కూడా కాలేవనుకోండి, అంత కాకపోతే ఒక 2 నుంచి స్టార్ట్ చేయండి. ఎట్లా అంటే మనం అన్నీ ఫీమేల్ తీసుకోవద్దు, కొన్ని మేల్ కూడా తీసుకోవాలి. ఒక 6 to 8 ఫీమేల్ తీసుకుంటే ఒకటి లేదా 2 మేల్ తీసుకోవాలి. ఇట్లా తీసుకొని క్యాల్కులేషన్ చేసుకోవాలి. అదే నేను 120 మేల్స్ తీసుకొని ఒకటి 2 120 ఫీమేల్ తీసుకొని 1-2 మేల్ తీసుకుంటే అట్లా కూడా కుదరదు. ఓకేనా. ఇది వీడియో, ఈజీగా పెంచవచ్చు. ఏదైనా కురికితే దాన్ని ముందే తీసి పడేయాలి. ఇది చూడడానికి కొద్దిగా కురుకుతున్నట్టుంది, నేను తీసి పడేయాలి. తీసి పడేయమంటే సైడ్కి పెట్టాలని అర్థం, లేకపోతే దానివల్ల హుషారున్న వీటికి కూడా డిసీజెస్ వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, ఇది వీడియో. ఇంకేదన్నా సలహాలు కావాలంటే, అడ్వైజెస్ కావాలంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.